చదివితే సరిపోదు, చదివింది ఒక దగ్గర రాసి పెట్టుకో, నీకు విజయం చేకూరుతుంది అని ఎవరైనా చెప్పారా? నిజమే. వారు చెప్పిన దానికి మీరు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి ఆ పని మొదలు పెట్టండి. మీకు సక్సెస్ ఎందుకు రాదో చూద్దాం. మీరు చదివింది గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఏమిటవి? ఒకటి, ఒక పారాగ్రాఫ్ లేదా ఒక పేజ్ చదివిన తర్వాత ఒక రఫ్ నోట్స్లో చూడకుండా రాయడం అలవాటు చేసుకోవాలి. అలా రాస్తే మీకు తప్పులు ఏమున్నాయో తెలుస్తుంది. స్పెల్లింగ్స్ అయినా లేదా ఏ పదాలు మిస్టేక్ అయినా తెలుస్తుంది. మళ్ళీ చదువుకోవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే చదివింది వేరొక ఇద్దరు స్నేహితులతో పంచుకోండి. మీరు ఏదైతే చదివారో అది మిగతా స్నేహితులతో ఒక గ్రూప్ డిస్కషన్లా పెట్టి చదువుకోండి, గుర్తుంటుంది. అలాగే చదివింది బాగా గుర్తుండాలి అంటే నిరంతరము 24 అవర్స్ లేదా 10 అవర్స్ ఏకదాటిగా అలా చదవకండి. 20 మినిట్స్ చదివిన తర్వాత ఒక 5 మినిట్స్ బ్రేక్ ఇవ్వండి, లేదా హాఫ్ అన్ అవర్ చదివిన తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ బ్రేక్ ఇవ్వండి. ఆ బ్రేక్లో మీరు ఈ హాఫ్ అన్ అవర్లో ఏం చదివారో ఒకసారి మైండ్లో కళ్ళు మూసుకొని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఎప్పటికీ మర్చిపోరు. ఎప్పుడైనా మనము పాత విషయాలు గుర్తుండాలి అంటే ప్రతిసారి మననం చేసుకోవాలి. కళ్ళు మూసుకొని అదే మనం ఏం చదివామో గుర్తుంచుకోవాలి. అప్పుడు మీరు ఎప్పటికీ మర్చిపోరు. అందుకే ఇలాంటి టెక్నిక్స్ మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోండి. థ్యాంక్ యూ.